హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో చూడండి, మా స్టూడెంట్స్కి చిన్న డౌట్ అండి. హ్యాండ్ పొడవు 10 పెట్టుకుంటే సంక డౌన్ ఎంత తీసుకోవాలి అన్నది వాళ్ళకి నేను క్లారిటీగా చెప్తున్నానండి ఈ వీడియోలో. మనము ఇక్కడి నుంచి 10 అంగుళాలు పెట్టుకున్నాం కదండి, అలాగే ఇటు నుండి కూడా 10 అంగుళాలే పెట్టుకోవాలండి. 10 అంగుళాలు పెట్టుకున్న తర్వాత దీనికి మనం స్కేల్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఇటు చూడండి, మరొకసారి చెప్తున్నాను. ఇటు 10 అంగుళాలు పెట్టుకున్నాం కదా పొడవు, ఇటు కూడా 10 పెట్టుకుని ఈ 10లో 3 మైనస్ చేస్తున్నాం. చూడండి, మనం ఇంకో చూడండి, దీన్ని ఇలాగా షేప్ ఇలా గీసుకోవాలండి. ఇలా గీసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంతో చూసుకోవాలండి. 6 అండి, ఖర్చుతో సహా నేను 7 పెడుతున్నాను. దీనికి కూడా ఇటు కూడా నేను స్కేల్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది ఖర్చుతో సహా. ఇవ్వండి, దీంట్లో మనం సంక లోతు తీసుకోవాలనుకున్నప్పుడు 1 ఇంచు చూడండి కొద్దిగా ఇలా తీసుకోవాలండి. మనము ఇప్పుడు నేను 10 పెట్టుకున్నాను కదా, అదే మనము 11 కానీ 12 కానీ పెట్టుకున్నా కానీ మనం 3 ఇంచెస్ మైనస్ చేయాలండి. దాంట్లో ఎంత పొడవు పెట్టుకున్నా, హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకున్నా మనకి మైనస్ చేసేది 3. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు నేను సపోజ్ నేను హ్యాండ్ 7 పెట్టుకోవాలనుకుంటున్నాను. 7 పెట్టుకోవాలన్నప్పుడు ఇటు కూడా 7 పెట్టుకోవాలి. ఇటు కూడా 7 పెట్టుకుని దాంట్లో మళ్ళీ దాన్ని మనం స్కేల్ డ్రా చేసుకోవాలి. స్కేల్ డ్రా చేసుకుని మళ్ళీ ఇటు 7 పెట్టుకుని దాంట్లో 3 మైనస్ చేయాలి. చూడండి, 3 మైనస్ చేసి మనం దీన్ని కూడా ఇలా షేప్ ఇలా తీసుకోవాలి. చూడండి, మనము ఈ లెంత్ వచ్చి 10 పెట్టుకున్నా 3 మైనస్ చేయాలండి. 7 పెట్టుకున్నా 3 మైనస్ చేయాలి, ఓకేనండి? మనం హ్యాండ్ పొడవు ఎంత పెట్టుకున్నా కానీ సంక డౌన్ మాత్రం 3 ఇంచెసే తగ్గించాలి, ఓకేనా? మరి